అందరికీ నమస్తే అండి. ప్రజాప్రతినిధులు అంటే చాలా కీలకం. అంటే ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజా సమస్యలను తీర్చాలి. సో ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళకున్న పరిచయాలను, వాళ్ళకున్న నెట్వర్క్ని వాడుకుంటే అక్కడున్న వనరులను ప్లస్ అక్కడున్న అన్ని రకాల సోర్సులను అంటే హ్యూమన్ సోర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ సోర్స్ కావచ్చు, ఏదైనా సరే వాడుకుంటే కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు, కొన్ని మంచి చేయొచ్చు. సో అటువంటి అద్భుతాలనే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు సృష్టిస్తున్నారు. ఉండి భీమవరం ఈ ప్రాంతంలో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అంటే ఆర్థికంగా బలమైన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు చూస్తే ఒకసారి భీమవరం సిటీ కొంచెం లూప్ లైన్లో ఆ లైన్లో ఉంటుంది, కానీ బాగా వెల్ కమర్షియల్ మంచి డెవలప్ అయిన సిటీ అనమాట. వెల్ డెవలప్డ్. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏమొచ్చినా సరే, కొత్త కారు వచ్చినా, కొత్త బైక్ వచ్చినా, కొత్త స్టైలిష్ ఐకాన్ ఏమొచ్చినా సరే భీమవరంలో ఖచ్చితంగా అమ్మకాలు ఉంటాయి. అంటే కమర్షియల్గా అంత మంచి సిటీ, అంత మంచి టౌన్. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ. ప్లస్ అదే కోవలకి ఉండి నియోజకవర్గం కూడా వస్తుంది. సో అంటే అక్కడ ఏంటి అర్థం, డబ్బులు ఉన్నవాళ్ళు పుష్కలంగా ఉన్నారు, అలాగే మంచి వ్యక్తులు, మంచి మనసు ఉంటుంది. ఆ డబ్బుల్ని నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేయాలి అనే మంచి మనసు కూడా అక్కడ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపితే, అటు డబ్బు ఖర్చు చేయాలన్న మంచి మనసుని కలిపితే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా కొంతమందితో చర్చించి ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఇప్పుడు ఈ నిధులు సమీకరణ. రకరకాల వ్యక్తుల నుంచి నిధులు సేకరించి ఆ నిధులతో ఉండి నియోజకవర్గంలో పనులు చేస్తున్నారు, డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఫస్ట్ డ్రైన్, కాలువల్లో పూడికితీత యాక్చువల్లీ ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఉండి నియోజకవర్గం, ఉండి భీమవరం అదంతా కూడా డెల్టా ఏరియా. ఆ కెనాల్స్ నుంచి వచ్చే వాటర్నే రైతులు వాడుకుంటారు, రైతులు పొలాల్లోకి మళ్లించుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికి ఉంటుంది. ఆ పూడికి తొలగించాలి. ఆ గుర్రపు డెక్క అది ఇది ఉంటుంది, అదంతా తొలగించాలి. దానికి కనీస నిర్వహణ నిధులు ఉంటాయి. ఆ నిధులు గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఇవ్వలేదు. సో దాంతో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులు నెత్తి మీద ఉన్నాయి. గత ప్రభుత్వం చేయలేదు కదా, మేము చేయలేము అని చేతులు దులుపుకొని వదులుకోవాలి. లేదా కొంత టైం పడుతుంది, ఒక 6 నెలలు ఆగండి, ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది అని మాటలు చెప్పేసి వదిలేయాల. సరే చేద్దాం, దానికి ఎంత ఖర్చు అవుద్ది? సో కాలువల్లో పొడికి తీయాలి, డ్రైన్స్ క్లీన్ చేయాలి, ఆ సాగునీరు ఆ కాలువల్లో వెళ్ళే నీరు రైతులకు వచ్చేలా, రైతుల పొలాల్లోకి వచ్చేలా మార్గం ఏర్పాటు చేయాలి. సో ఆ నీరు రైతులు వాడుకునేలా చేయాలి. దానికి ఏం చేయాలి మనం? ఇదిగో ఇంత ఖర్చు అవుద్ది, పక్కన పెట్టండి ఆప్షన్. రెండోది స్కూల్స్ బాగు చేయాలి. నియోజకవర్గం మొత్తం మీద 35 హై స్కూల్స్ ఉన్నాయి. ఆ హై స్కూల్స్లో ఫస్ట్ గ్రౌండ్ బాగు చేయాలి, పిల్లలకు తాగునీటి సౌకర్యాలు ఉండాలి, మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండాలి, పైకప్పులు గోడలు అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ప్రశాంత వాతావరణం ఉండి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే పిల్లలు బాగా చదువుకోగలరు. కాబట్టి 35 హై స్కూల్స్ బాగు చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఒక్కొక్క స్కూల్కి ఎంత ఖర్చు అవుద్ది, పక్కన పెట్టండి. ఇట్లా హాస్పిటల్స్, ఇలా అంటే నియోజకవర్గంలో అక్కడ ప్రజలకు తక్షణ అవసరాలు ఏంటి, రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు తక్షణ అవసరాలు ఏంటి. మరీ కోట్లలో 5 కోట్లు 10 కోట్లు లేదా 50 కోట్లు నిధులంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రభుత్వంతోనో మంత్రితోనో మాట్లాడి చేయాలి. కానీ లక్షల్లో అయిపోయే పనులు ఉన్నాయి కొన్ని. ఒక 10 లక్షలు ఖర్చు పెడితే పని అయిపోద్ది, లేదా ఒక 20 లక్షలు ఖర్చు పెడితే పని అయిపోద్ది, ఒక 50 లక్షలు ఖర్చు పెడితే పని అయిపోద్ది అనుకున్న దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఎంపిక చేసి దానికి తనే ఒక బ్యాంక్ అకౌంట్ తయారు చేశారు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి కలెక్టర్ గారినే బాధ్యులుగా చేశారు. కలెక్టర్ చెక్ పవర్తోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. దాన్ని నిధులు డ్రా చేసేది కలెక్టర్ గారే, ఆయన పేరు మీద రన్ అవుద్ది అదంతా కూడా. అంటే ఇది ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చినప్పటికీ చెక్ పవరు తన దగ్గర లేదంటే ఈ ఒక ట్రస్ట్ ద్వారానో లేదంటే ఒక అసోసియేషన్ ద్వారానో కాకుండా కలెక్టర్ గారికి అప్పచెప్పేశారనమాట. పూర్తిగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంతా చూసుకునేలాగా ప్రభుత్వ అధికారులే దాన్ని చేయిస్తారు. డబ్బులు ఇచ్చేది మాత్రం ప్రజలు మీన్స్ గట్టిగా డబ్బులు ఉన్నవాళ్ళు, నలుగురికి సాయం చేయాలనుకునే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అలా ఈ ఇనిషియేషన్ తీసుకొని తను దానిలో ఒక 5 లక్షలు ఫస్ట్ వేసి తనకు నెట్వర్క్, తన సొంత పరిచయాలను వాడుకొని ఒక 10 మందికి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు వేయించి, అలాగే నియోజకవర్గంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఆర్థికంగా బలపడిన వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని దాదాపుగా 1.5 కోటి సేకరించారు. ఆ 1.5 కోటి ఇంకా పెరుగుతూనే ఉంది.
ప్రతిరోజు ఒక 3 లక్షలు ఇవ్వచ్చు, ఒక 2 లక్షలు ఇవ్వచ్చు, ఒక 5 లక్షలు ఇవ్వచ్చు, రకరకాలు పెరుగుతుంది. అశ్విని దత్ గారు 5 లక్షలు ఇచ్చారు. అలాగే రావు రమేష్ గారు 3 లక్షలు ఇచ్చారు. అంటే రఘురామ కృష్ణరాజు గారు పర్సనల్గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా తలా కొంత ఇస్తున్నారనమాట. అట్లా డ్రైన్స్ మీరు పక్కన ఫోటోలు వీడియోలు చూడొచ్చు. ఆ డ్రైన్స్ పూడికితీత జరుగుతుందన్నమాట. అలాగే కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. అయితే స్కూల్స్ విషయంలో ఏం చేశారంటే, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, పలానా స్కూలు బాగు చేయాలంటే ఒక 10 లక్షలు ఖర్చు అవుద్ది. ఈ 10 లక్షలు దీని నుంచే తీయకుండా ఆ ఊరిలో ఎవరైనా డోనర్ ఉంటే ఆ స్కూల్ రిపేర్ చేసే బాధ్యత, ఆ స్కూల్ని బాగు చేసే బాధ్యత ఆ డోనర్కి ఇచ్చేసి, అదిగో అతను ఒక 6 లక్షలు పెట్టుకోవాలనుకుంటే అతను ఒక 6 లక్షలు పెట్టుకొని మిగిలిన 4 లక్షలు వేరే వాళ్ళ ద్వారా గ్యాదర్ చేసి, లేదా ఈ ఫండ్ నుంచి తీసి ఇచ్చి ఓవరాల్గా ఆ స్కూల్ బాగవ్వాలి. అవసరమైతే ఆ స్కూల్ బాగు చేసినందుకు గాను వాళ్ళ పేరు అక్కడ పెట్టుకుంటారు. ఇదిగో దాత పలానా వ్యక్తి, ఈ పనులు చేయించింది పలానా వ్యక్తి అని వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అంటే డబ్బులు వాళ్ళయే, దానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు వాళ్ళయే. కేవలం అది మంచి చేయడానికి అవసరమైన ఆలోచన అందించడము, మధ్యలో బాధ్యత తీసుకోవడం మాత్రమే ఎమ్మెల్యేగా ఆయన పని. అలా ఆ నియోజకవర్గంలో 35 స్కూళ్ళని కూడా బాగు చేసే బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ ఆ ఊళ్ళలో ఆ మండల స్థాయిలో ఉన్న పెద్దలు, గ్రామస్తులు విరాళాలు ఇచ్చే వాళ్ళతో మాట్లాడుకున్నారు, అప్పచెప్పేశారు. ఒకవైపు అవి జరుగుతున్నాయి, మరోవైపు డ్రైన్స్ క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, మరోవైపు ఇంకా ఇతర పనులు, ఇతర చిన్న చితక అవసరాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అలాగే తాగునీటి పథకం ఒకటి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారంట, 68 కోట్లు ఖర్చు పెట్టారంట. సో అది ఇప్పుడు చివరిలో ఆగిపోయింది. సో దానికి కూడా 1 కోటో 2 కోట్లో ఖర్చు పెడితే పని అయిపోద్ది అనుకుంటే దానికి కూడా దీని నుంచి ఇవ్వడానికి, అది కూడా ఫండ్స్ విరాళాల రూపంలో సేకరించి బాగు చేయడానికి, ఒక 45 పల్లెలకి దాని ద్వారా తాగునీరు అందించడానికి కూడా పూనుకున్నారనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మంత్రిని కలుద్దాం, మంత్రి గారిని నిధులు అడుగుదాం, లేదా సీఎం గారిని కలుద్దాం, సీఎం గారిని నిధులు అడుగుదాం, వాళ్ళు ఇచ్చే వరకు ఆగుదాము, లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము ఈ పని చేస్తున్నాము, మేము మంత్రిని అడిగాము, మంత్రులు గారు ఇచ్చే వరకు ఆగుదాము అని చెప్పడం కాకుండా, ఎవరి మీదో ఆధారపడడం కాకుండా మన పని మనమే చేసుకుందాం, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుందాం, ఆ బాగోగులు ఆ పేరు ప్రఖ్యాతలేవో మనమే పడదాం, మనమే బాధ్యత తీసుకుందాం అనుకునే ఒక కొత్త కార్యక్రమానికి, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఖచ్చితంగా మంచి విషయం. నిజంగా చాలామంది ఉంటారు, ఏమంటే ఒక నియోజకవర్గంలో ఒక 70,000 80,000 ఫ్యామిలీస్ ఉంటాయి అనుకుందాం. అందులో ఒక 5,000 ఫ్యామిలీస్ స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా గట్టిగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఆ 5,000 మందికి ఖర్చు పెట్టాలి, విరాళాలు ఇవ్వాలనే మనసు ఉండకపోవచ్చు. అందులో ఒక 500 మందికి మా ఊరు కోసం, మా నియోజకవర్గం కోసం మేము ఏదైనా చెయ్యాలి అనే మనసు ఉంటుందిగా. సో అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే చాలు. ప్రతి నియోజకవర్గంలో ఇది సాధ్యమే. నిజంగా రఘురామ కృష్ణరాజు గారు వేసిన ఈ ముందడుగు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది. గుడివాడ నియోజకవర్గంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరా? గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు రాజకీయాల కోసమో కోడిపందాల కోసమో ఖర్చు పెట్టే డబ్బుని అఫ్కోర్స్ వాళ్ళు కూడా మంచి చేస్తారు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే వేసుకుంటారు, వాళ్ళకు కూడా కల్చర్ అలవాటు ఉంది, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. సో వాళ్ళు కూడా ముందడుగు వేసేవాళ్ళు కావాలి. అంటే గుడివాడ నేను ఉదాహరణ చెప్పానంటే, గుడివాడ ఏంటి, దెందులూరు ఏంటి, గన్నవరం ఏంటి, ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గమైనా సరే అక్కడ ఈ సంఘటితం చేసి వాళ్ళలో ఒక ఆలోచన సృష్టించి దాన్ని ముందుకు నడిపించే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ఉండి నియోజకవర్గానికి రఘురామ కృష్ణరాజు గారు అయ్యారు. ఆయన ముందడుగు వేశారు, ఆయన ఆ ఇనిషియేషన్ తీసుకున్నారు. సో అదే చాలా నియోజకవర్గాల్లో అమలు చేస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీరుతాయి. ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా, ఎప్పుడు పనులు అవుతాయో తెలియదు కదా, దాని మీద ఆధారపడకుండా చేసుకోవచ్చు అనమాట. ప్రజలకు మంచి జరుగుద్ది, అంతిమంగా కావాల్సింది అది. డబ్బులు ఎవరైనా సరే ఆ విషయంలో ఉండి పెర్ఫెక్ట్గా ఉంది ప్రస్తుతానికి. సో మేబీ ఈ సంవత్సరం ఆఖరికి, అంటే December 31 కల్లా ఈ వర్క్స్ అన్నీ అయిపోయే అవకాశం ఉంది. దీని మీద పూర్తి వివరాలు ఆయన ఇంటర్వ్యూ రూపంలో మనకు చెప్పారు. అసలు ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది, ఈ పనులు ఏ విధంగా చేయిస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, దీనికి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పనులు ఎప్పటికల్లా పూర్తి చేస్తారు, ఇవన్నీ కూడా రఘురామ కృష్ణరాజు గారే స్వయంగా మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అది లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే పైన ఐకార్డులో కూడా ఉంది. అది ఓపెన్ చేసి ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా చూడండి. థ్యాంక్ యూ.